నమస్తే. సో, ఈరోజు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక థంబ్‌నెయిల్ ఉంది చూడండి. సో, దాంట్లో ఎవరెవరి మొఖాలు అవుపిస్తున్నాయి. సో, మా మందుల సామెలన్న ముఖం, ఇటు పోతే మా రాజగోపాల్ రెడ్డి ముఖం, తర్వాత కోమారెడ్డి వెంకయ్యరెడ్డి. సో, వీళ్ళ ముగ్గురు ఫోటోలు రావడం వెనుక మీ అందరికీ ఆల్రెడీ సోషల్ మీడియా వీడియోలు తిరిగేదాన్ని బట్టి అర్థమవుతుంటది. సో, మందుల సామెలన్నకు మరి ఏమైందో తెలవదు. ఇక గట్టిగానే అరుచుకున్నాడు. వాస్తవానికైతే చాలా గట్టిగా అరుచుకున్నాడు. దాన్ని వాళ్ళు నాకు తెలిసి సైలెంట్‌గా ఉంటారని అనుకున్నా ఫస్టు. కానీ మందుల సామెలు ఎంతైతే ఈరోజు కోమరెడ్డి బ్రదర్స్ పైన మాట్లాడుతుండో, ఆ మాట్లాడే మాటకి ఎలా విలువ ఉండాలంటే గతంలో మాట్లాడిన మాటలు లేకుండా ఉంటే బాగుంటుండే. సో, గతంలో మాట్లాడిన మాటల వల్ల ఇలా దెబ్బతిన్నాడు. సో, మందుల సామెలకి మరి ఎందుకు కోపం వచ్చిందో ఏం కథో తెలియదు కానీ మొత్తానికైతే ఈ తుంగతుర్తి నియోజకవర్గం అనేది తుంగతుర్తి కావచ్చు, నగరికల్ కావచ్చు. ఈ 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. సో, అక్కడ వాస్తవానికి మద్దతు తెచ్చిందే కోమరెడ్డి బ్రదర్స్ ఏమో నగరికల్ సంబంధించిన వాళ్ళు. ఇక మిగతా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతానేమో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సైడ్ ఉన్నారు. సో, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత గడ్డ ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల వేరే ప్రాంతాలకు వలసపోయారు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు చూడు ఈయనే పెత్తనం ఉండాలి అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. అది గతం నుంచి కూడా వస్తుంది. నల్గొండ జిల్లాలో వారసత్వ పరంగా వస్తూ ఉన్నది. సో, అందరి లెక్కనే మందుల సామెలు కూడా కమాండ్ చేయడానికి ట్రై చేసినట్టుంది మరి కోమరెడ్డి బ్రదర్స్. సో, ఆ కమాండ్ చేసే ప్రాసెస్లో మరి మనోనికి బాగానే మన్నట్టు కొడుతుంది వాస్తవం అయితే. సో, ఒకసారి ఆయన స్టేట్మెంట్స్ ఏమున్నాయి ఏందనేది ఫస్ట్ నిన్న మందుల సామెలు మాట్లాడింది ఒక 2-3 వాక్యాలు వినిపిస్తా. తర్వాత మిగతా విషయాలు ఏమంటే చూసే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా ఒక 2 పాయింట్లు ఇద్దాం. ఇది వీడియో. అంటే వీళ్ళకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా డప్పులు మోగుతాయి, మా దండలు వేస్తాయి, మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము డప్పులు కొడతాం. మీరంతా మీరు మా అంతా మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకడి చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు దిగినా ఆయన మీ మినిస్టర్ గారు ఏం చేశావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఏ వచ్చా నువ్వు వస్తావు. ఇవాళ మాదిగవర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ మీకు బారిసలా? ఎందుకు మమ్మల్ని ఈయనగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారాన్ని ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగుపెట్టద్దు అధికారాన్ని ఎవరిచ్చారు? ఫోటోగానే నీకు ఫోటోగ్రాఫ్ పాటించే బాధ్యత లేదా? ఇవాళ ఈ దేశం 65,000 మేడతో గెలిచిండు. ఈయన మందుల సామెల్ 52,000 మేడతో గెలిచాం. మీకు చేసి తప్పలేమి, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోవాలి. మీ నియోజకవర్గం మీ సక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారు మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటాను. 24 గంటలు జనం సమస్యను పరిష్కరించడం నేను. అన్ని కులాలను కలుపుకోబడ్డాను నేను, అన్ని వర్గాలను కలుపుకోబడ్డాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఈయన దాదాపుగా 8-10 నిమిషాల దాకా ప్రెస్ మీట్లు వస్తూ ఉన్నాయి. సో, దాంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే నేను మీ దయాదాక్షిణ్యాల మీద ఎమ్మెల్యే కాలేదు, నా సొంతంగా ఎమ్మెల్యే అయినా తుంగతుర్తి నియోజకవర్గానికి ఒక మంత్రో ఎవరో వేరే వాళ్ళు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, నన్ను పిలవాలి కదా. నన్ను పిలవకుండా చేసుకోవడం మీరు అంటారా దళితుల పైన చూపిస్తున్న వివక్షణ, ఇలాంటి దళిత నియోజకవర్గాల పైన ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పైన మీ పెత్తనం ఏంది అని చెప్పేసి ఇక ఆయన మాట్లాడినైతే మీరు విన్నారు కదా. ఇంకా చాలా ఇంకా గట్టిగా ఉన్నాయి స్టేట్మెంట్స్. అయితే మాట్లాడింది ఓకే, ఆయన ఆవేదన ఆయన బాధ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కోమరెడ్డి బ్రదర్స్ సంబంధించిన వర్గం అంటే ఈయన గతంలో ఇదే కోమరెడ్డి బ్రదర్స్ గురించి ఏం మాట్లాడిండో వాళ్ళు బయటేస్తారు. ఈ మన నల్లికుట్ల ఆయనగా మన తొలి వెలుగు రాగాని, సో ఆయన ఛానల్కి గతంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇది ఆ వీడియో, సో అది ప్లే చేయను, ఆ దొంగలు కదా వీళ్ళు కాపీరైట్ ఎత్తారు. సో ఇప్పుడు ఇది ఆ వీడియో, ఈ వీడియో నేను వినిపించే ప్రయత్నం చేస్తా. ఏముంది ఆ వీడియోని మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది.
8 నెలల కింద ఆ, నేను రాజగోపాల్ రెడ్డి చాలా మిత్రులం. అవునా? ఆ, రాజగోపాల్ రెడ్డి గారు మా మాజీ ఎంపీ గారు. ఉమ్, నమస్కారం సార్ అని నేను అన్నా. ఆయన తిరుపతిలో ఉండు, ఉమ్, ఆ మెట్ల మీద ఉండట దేవుని గుడి మెట్ల మీద. ఉమ్, సాబెల్, నేను తిరుపతి దేవుని గుడి మెట్ల మీద ఉంటే నీకు చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయితే పో అన్నాడు. ఉమ్, కానీ ఆలు లేదు చూడలేదు, నేను ఎనకలేదు ముక్కటి నేను ఎట్లా ఎమ్మెల్యే అయితే సార్ అని నేను, నువ్వు అయితే పో ఆ, అన్నాడు. వారి సహకారం కూడా చాలా గొప్ప. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుపతికి పోయిండు, తిరుపతి కాడ ఉంటే నాకు ఫోన్ చేసిండు, లేదా నేనే ఫోన్ చేసినాను, ఫోన్ చేసి సామేలు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు పో అని చెప్పేసి అన్నాడు. ఆయన సహకారంతో నేను ఎమ్మెల్యేని అయినా అని చెప్పేసి ఇదే మందుల సామేల్ గతంలో ఎన్నికలకు ముందు ఏమంటారు బీఫామ్ వచ్చినాక ఎమ్మెల్యేగా పోటీకి దిగినాక మాట్లాడిన మాటలు. ఇప్పుడేమంటుండు, మీ దయాదాక్షిణాల మీద గెలలేదు, నాకు 52,055 మెజార్టీ వచ్చింది, మీ దయాదాక్షిణ మీద గెలిచినా, మీ చెంతకు రాలే, మీ గురించి నేను అడగలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈరోజు ప్రోటోకాల్ ఇవ్వలేదని బాధపడడంలో ఆవేదన చెందడం అర్థం ఉన్నది, 100% దాన్ని సమర్థిస్తాం. కాకపోతే ఈ గత చరిత్రను వాళ్ళు ముందరేసి ఇప్పుడు సామెల్ది సోషల్లో పరువు తీస్తారు వాస్తవానికి. మరి నిజమా అంటే ఆయన నోడుతో ఆయనే చెప్పిండు, దాన్ని రాజగోపాల్ కూడా ప్రస్తావిస్తుంది ఈరోజు. అంటే వాస్తవానికి ఆయనే ఆ ఫీడ్ ఇచ్చినట్టుంది. సో ఆయన కూడా నిన్న తుంగతుర్తి పోయినట్టు ఆడ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆడ కూడా వీడియోలు వస్తున్నాయి. ఆయన ఏమంటుండు, నేను క్షమించండి నన్ను తుంగతుర్తి ప్రజలు, ఒక అసమర్థుడిని లేదంటే ఆయన భాషలో ఆయన స్టైల్ ఆయన చెప్పుకుంటూ వచ్చింది. సో అన్పార్లమెంటరీ పదాలు నా పైన వాడినా, లేదు నా పైన తప్పుడు ప్రచారం చేసినా, మా బ్రదర్స్ పైన తప్పుడు ప్రచారం చేసినా ఊరుకునేది లేదు, చీర్చి చింతగడతా అన్నట్టుగా మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పిండు, నువ్వు మా వల్లే ఎమ్మెల్యే అయినావు, లేదంటే మాతోనే మా సహకారంతోనే అయినావు, ఈరోజు అన్నీ మర్చిపోయి మాట్లాడుతూ నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మరి ఆయన మతి ప్రేమించి మాట్లాడుతుండేమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. అయితే మందుల సామెలు కోపం రావడం అర్థం ఉన్నది, రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం అర్థం ఉన్నది. మరి ఇద్దరిలో ఎవరిది మంచి ఎవరు ఇచ్చారంటే ఎవరు చెప్పలేం. సో వీళ్ళు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆయన దగ్గరికి ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వడం తప్పే. అది కోమారెడ్డి రాజగోపాల్ అయినా వెంకరెడ్డి అయినా లేదు. ఆయన కూడా మరి సరే కోపం ఉంటే కోపం మీద మాట్లాడితే బాగానే ఉంటుండే. ఈ గత చరిత్రను మర్చిపోయి వాళ్ళ సహకారమే లేదు, నా సొంతంగా నేనే గెలిచినాని ఈ అహంకార మాటలు కూడా ఇప్పుడు ప్రజలు చూస్తాం. సో కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి కుమ్ములాటలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈయన కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తుండు, లేదంటే పార్టీ పదవులు ఇస్తా అని చెప్పేసి ఆయన మీద ప్రధానమైన ఆరోపణ సామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో చేసింది. సో ఇప్పుడు ఈల పంచాయతీ. సో ఈ మందుల సామల అంటే పాపం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుండు నల్గొండ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలలో అబ్జర్వ్ చేస్తే. సో మరి సామెలు భవిష్యత్తు ఏంది? ఇప్పుడు జనరల్గా మీద తెలిసిందే, కోమరెడ్డి బ్రదర్స్తో పెట్టుకున్న ఇదే అద్దంకి దాకర్ అంటారు, ఉంటే ఉండు పీకేస్తే పీక్ అని చెప్పేసి ఎంకరేజ్ అన్నందుకే పాపం ఎమ్మెల్యే టికెట్ లేదు, ఆఖరికి ఆ దండమో దాసుకోమో పెడితే ఆ ఎమ్మెల్సీ ఇచ్చారు, మొగ మీద వేసారు. సో మరి ఈయనకు కూడా అసోంటి పరిస్థితి పడుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ నల్గొండ తెలిసిందే, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో రెడ్ల ఆధిపత్యం అనేది ఏ నాటి నుంచి ఉన్నది, ఈ నాటి నుంచి కాదు, అది తరతరాలుగా వస్తున్నది, ఆనాదిగా వస్తున్నది. సో వీళ్ళు ఏంటంటే ఎన్నికల ముందేమో వాళ్ళకాడికి పోయి పురు దండాలు పెడతారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీలు. తీరా ఎన్నికలు అయిపోయి గెలిచినాక ఇట్లా ఫకర్ మరలు పడితేనేమో ఆ పాత గుర్తుకొస్తున్నాయి జనాలకి. సో ఏదేమైనా ఓపెన్ సీక్రెట్, నల్గొండ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో రెడ్ల ఆధిపత్యం ఆనాటి నుంచి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాస్తవ్యులు అనమాట. సో ఇప్పుడు అదే రకంగా తుంగతుర్తిలో కానీ నగరకాల్లో కానీ ఇద్దరి పైన కొనసాగుతూ వస్తుంది. ఈ వార్ అనేది ఏనాకపోతే ప్రస్తుతానికి అయితే ఫుల్ స్టాప్ అయింది. కానీ రాజగోపాల్ ఏమంటుందంటే, కోమరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టకండి, వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారం చేయకండి, నేను మీనాక్షి నటరాజన్ గారికి మిగతా పార్టీ పెద్దలందరికీ నేను ఈ విషయం చేరవేస్తా, ఒక అసమర్థుడిని లేదంటే విశ్వాసం లేనివాడిని మనం ఎమ్మెల్యేగా గెలిపించినాం, నేను బీజేపీలోకి రాగానే 2 టికెట్లు అడిగినా అందులో ఈయన ఒకటి, మరి నేను అడిగి నేను ఇప్పించి నేనే గెలిపించిన ఒక రకంగా మరి నన్నే తిడతాడు, మరి ఆయన విజ్ఞతకి వదిలేస్తా అని చెప్పేసి కోమరెడ్డి రాయుడు సెలవిస్తాడు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు కరెక్టు, ఎవరు రాంగ్ అనేది మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్.